everyone, welcome back to my channel and this is Lalita. ఈ రోజు వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ 2024 ర్యాంక్స్ కట్ ఆఫ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మెయిన్ గా సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ బ్రాంచెస్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ గురించి చెప్తాను. కాస్ట్ వైజ్ మనకి ఎంత ర్యాంక్ వస్తే ఈ బ్రాంచెస్ లో సీట్ వస్తుంది అనేది చెప్తాను. సో దట్ మీరు ఎంత ర్యాంక్ ని ఏం చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నెట్ లో అవైలబుల్ గా లేదు, బట్ నేను ఇదంతా కలెక్ట్ చేసి ఒక వీడియోగా చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు దీని గురించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ దిస్. We'll be looking at OC girls, OC boys, OC EWS category and BCA, BCB, BCC, BCD, BCE, SC, ST. ప్రతి దాంట్లో ఫీమేల్ మేల్ బోత్ కట్ ఆఫ్స్ గురించి చెప్తాను. ఫస్ట్ సిఎస్సి బ్రాంచ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. OC girls 1920, OC boys 1598, OC EWS category 1682, BCA girls 2619, BCA boys 2107, BCB girls 1943, BCB boys 1855, BCD girls 1881, BCD boys 1605, SC 4194, ST girls 8075, ST boys 8406. And next ECE branch cutoffs ne chuddam. OC girls 6352, OC boys 4331, BCA 3712, BCB 4716, BCC 4463, BCD 3848, BCE 22276, SC male 8170, SC female 11449, ST male 13720. ఒక థింగ్ అబ్జర్వ్ చేస్తే బీసీఈ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది 22,000 ఉంది అండ్ ఎస్సీ వాళ్ళకి 11,000 కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటది కదా, సో కట్ ఆఫ్ అనేది కూడా 25,000 అలా ఉండాలి కదా అనొచ్చు. బట్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే 25,000 ఆర్ 25,000 అబవ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసి ఉండకపోవచ్చు కదా. అంటే ఏపీ సెట్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు అండ్ ఏ కేటగిరీ బేస్డ్ మీద సెలెక్ట్ చేస్తారు అనేది లాస్ట్ లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ కట్ ఆఫ్స్ గురించి చూద్దాం. ఓసీ 9038, BCA 11,992, BCB 11,603, BCC 5,131, BCD 9,674, BCE 17,613, SC 25,750, ST 26,474. దీనికి నెక్స్ట్ మెకానికల్ బ్రాంచ్ కట్ ఆఫ్స్ ని చూద్దాం. ఓసీ 21,746, BCA 26,674, BCB 30,088, BCD 41,706, BCE 33,847, SC 35,787, ST 61,645. అండ్ ఏపీ సెట్ ద్వారా 55 స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. దాంట్లో ఎన్సీసీ కేటగిరీ మీద ఇద్దరికి సీట్ ఇస్తారు. వన్ ఈజ్ మేల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫీమేల్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే పీడబ్ల్యూడి కేటగిరీ మీద ఇద్దరికి సీట్ ఇస్తారు. వన్ ఈజ్ మేల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫీమేల్. ఇన్ కేస్ పీడబ్ల్యూడి లో మేల్ సెలెక్ట్ అయ్యాడు, ఫీమేల్ అసలు అప్లై చేయలేదు అనుకో, ఆ సీట్ అనేది వేరే కాస్ట్ వాళ్ళకి షెడ్యూల్ చేస్తారు. అందుకే థర్డ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వరకు చూసారా అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. సో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా యూజ్ అవ్వాలి అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.